45 పైగా రాజకీయ ప్రస్థానం ఇది. ఇప్పుడు మీకు 75 ఈ వయసులో రేవంత్ రెడ్డితో ఈ టజల్ పోరాటం అవసరం అంటారా? అంటే ఇప్పుడు రాజకీయంగా అంటే ప్రజా జీవితంలో ఏదైతుందో మనం ఏదైనా కానీ కొన్ని విధి విధానాలు ఒక ప్రజాస్వామ్యయుతంగా ఏదైతుందో ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, బేసిక్గా ప్రజా జీవితమే గౌరవప్రదమైనటువంటి ఒక గుర్తింపు పొందటానికి మనం ఎప్పుడైతే ఆ గౌరవప్రదమైనటువంటి ఒక గుర్తింపు పొందలేకపోతున్నామో డెఫినెట్గా అప్పుడు ఏదైతుందో ఎవరికైనా ఆత్మాభిమానం దెబ్బతింటుంది. అందులో ఇప్పుడు నాలాంటి వాడికి ఏదైతుందో నాకు కాంగ్రెస్ పార్టీతో 4 దశాబ్దాల పైగా అనుబంధం. ఒక విధంగా రాష్ట్రంలో నేనే కాంగ్రెసే నేను అనే విధంగా ఏదైతున్నదో సరే ఒక ఎన్నికల్లో గెలిచినా ఓడినా కానీ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు మీకు నేను గుర్తు చేయదలుచుకున్న 1996 ఎప్పుడైతే బై ఎలక్షన్స్ వచ్చినాయో 94 ఎలక్షన్స్ ఐ లాస్ట్. దెన్ చంద్రబాబు నాయుడు హెస్ బికమ్ ది చీఫ్ మినిస్టర్. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో కేవలం కాంగ్రెస్ పార్టీ 26 స్థానాలు మాత్రం కలిగి ఉన్నది. నాట్ ఈవెన్ గుర్తింపు పొందిన ప్రతిపక్ష పార్టీ హోదా కూడా పొందలేకపోయింది. నాకు నా పైన గెలిచిన రమణ గారు ఏదైతున్నదో పార్లమెంటుకు ఎలివేట్ కావటము, ఉప ఎన్నిక రావటము, ఆ ఎన్నికల్లో రాష్ట్రంలోనే కాదు బహుశా నేను అనుకుంటే దేశంలో కూడా ఒక ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ఉప ఎన్నికల్లో బై ఎలక్షన్లలో I won with 54,000 votes out of the 1 lakh votes got polled. And it is a 73% and above. ఒక ప్రతిపక్ష ప్రతిపాదిత అభ్యర్థి ఉప ఎన్నికల్లో నేను గెలిస్తే ప్రతిపక్షంలో కూర్చుంటా. ప్రజలు ఏదైతే ఉందో ప్రతిపక్షంలో కూర్చున్నప్పటికీ కూడా వాళ్ళు ఈ ప్రాంత ప్రజల యొక్క హక్కులను కాపాడడం ఏదైతుందో తను సమర్థవంతంగా పాత్ర నిర్వహించగలుగుతున్న భావనతోని నాపై విశ్వాసంతో నన్ను గెలిపించడం జరిగింది.